తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభ గ్రాండ్ సక్సెస్ అయింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను రాహుల్ గాంధీ తెలుగులో రిలీజ్ చేశారు. తాము ప్రకటించిన 6 గ్యారంటీలను తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేశామని రాహుల్ గుర్తు చేశారు. అలాగే కేంద్రంలో అధికారంలోకి వస్తే మాట తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. యువత, మహిళలు, రైతులపై కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టో ద్వారా వరాల జల్లు కురిపించింది. దేశంలో నిరుద్యోగులకు ఉపాధి హామీ కల్పిస్తామని రాహుల్ చెప్పారు. ఏడాది పాటు అప్రెంటిస్షిప్ ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఆరోగ్య, విద్యా రంగాల్లో దీన్ని కల్పిస్తామని, దీంతో పాటు అప్రెంటిస్ కాలంలో ఏడాదికి ₹1,00,000 స్టైపెండ్ ఇస్తామని అన్నారు. నారీ న్యాయ చట్టం కింద పేద మహిళ సామాజిక, ఆర్థిక స్థాయిని పెంచుతామని అన్నారు. ప్రతి పేద మహిళ బ్యాంకు ఖాతాలో ఏడాదికి ₹1,00,000 జమ చేస్తామని చెప్పారు. ఇలా చేయటం వల్ల దేశంలో పేదరికం అనే మాట ఉండదని రాహుల్ గాంధీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రైతులపై కూడా గట్టిగా ఫోకస్ చేసింది. మోడీ హయాంలో రైతులు అనాథులుగా మారిపోయారని రాహుల్ అన్నారు. రోజుకు 30 మంది రైతులు చనిపోతున్నా ప్రధాని మోదీకి పట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత ధనికులకు బీజేపీ సర్కార్ 16 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది, కానీ రైతులకు ₹1 కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కిసాన్ న్యాయ్ పేరుతో రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. స్వామినాథన్ ఫార్ములా ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తామని అన్నారు. దీంతో పాటు ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కనీస వేతనం ₹400 అమలు చేస్తామని చెప్పారు. ఇక గత ఏడాది నుంచి కాంగ్రెస్ చెబుతున్న కులగణనను అధికారంలోకి వచ్చిన వెంటనే చేపడతామని రాహుల్ తెలిపారు. దీంతో ఓబీసీలు, దళితులు, ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఇక తుక్కుగూడలో కాంగ్రెస్ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. భారీ జన సమీకరణతో ఆ పార్టీ శ్రేణులంతా ఉత్సాహంతో ఉన్నారు. దీనిపై తాజా సమాచారం మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, తుక్కుగూడ సభకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, తుక్కుగూడ కాంగ్రెస్ నిర్వహించినటువంటి జనజాతర సభ ఫుల్ సక్సెస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల ప్రచారం సమర శంకారము తుక్కుగూడ నుంచి ప్రారంభమైంది. సభా వేదిక ద్వారా అటు అగ్రనేత రాహుల్ గాంధీతో పాటుగా పీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా భావోద్వేగమైనటువంటి ప్రసంగాన్ని చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో జరుగుతున్నటువంటి విప్లవాత్మకమైన మార్పులు, 6 గ్యారంటీ స్కీమ్స్ ఎట్లా అమలవుతున్నాయో పూర్తి స్థాయిలో అదే తరహాలో పాంచ్ న్యాయ్ సంబంధించింది. అంటే జాతీయ స్థాయిలో మేనిఫెస్టో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుందో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైతే అంశాలు ఉన్నాయో పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం కూడా అగ్రనేతలు చెప్పడంతో ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా విన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ నుంచి వెళ్ళి 14 సీట్లు గెలుస్తామనే ఒక ధీమా మాత్రం అటు కార్యకర్తలను, నాయకులను వచ్చింది. ఎందుకంటే జన సమీకరణ నిన్న చూసినట్లయితే దాదాపు 10 లక్షల మంది తుక్కు కూడా మొత్తం జనసంద్రంగా మారిపోయింది. మొత్తం ఔటర్ రింగ్ రోడ్ నుంచి మొదలు పెడితే సభా ప్రాంగణం వరకు కూడా బారులు తీరినటువంటి కార్యకర్తలు, నాయకులతో పాటుగా పార్టీ శ్రేణులు విరివిగా వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి అతిపెద్ద మీటింగ్ కావడంతో కాంగ్రెస్ పార్టీలో రెట్టింపు ఉత్సాహం వచ్చింది. గత సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖు రోజు అదే సభా వేదిక ద్వారా అంటే రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడలో 6 గ్యారంటీ స్కీమ్స్ ను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళు ఆవిష్కరించడం జరిగింది. అవన్నీ కూడా అమలు చేశారు. డెఫినెట్ గా అది ఆ సెంటిమెంట్ ఈ ఎన్నికల్లో ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. దీంతో ప్రధానంగా చూసినట్లయితే అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టమైన విధానాన్ని కూడా ప్రకటించడం జరిగింది. తెలంగాణలో మీరు కేసీఆర్ ను ఏ విధంగా అయితే ఇంటికి పంపించారో అదే తరహాలో
మోడీని కూడా ఇంటికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డ కేసీఆర్, అక్కడ ఈడీలు, ఫోన్ ట్యాపింగ్, సిబిఐ లాంటి వాటిని ఉపయోగించి ప్రజలను అదేవిధంగా నాయకులను, కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా భయాందోళనకు గురి చేస్తున్నటువంటి దుర్భర పరిస్థితి ఉంది. దాని నుంచి విముక్తి చెందాలి. మోడీ దగ్గర ఈడీ, సిబిఐ లాంటి విచారణ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఉన్నప్పటికీ తమకు మాత్రం ప్రజల యొక్క అశేషమైన ప్రజలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు ఉన్నటువంటి అటు న్యాయయాత్ర, అదేవిధంగా భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల మనసును గెలుచుకుందామని తమ వద్ద ఆ ప్రజల ప్రేమ, అభిమానాలు ఉన్నాయని కూడా భావోద్వేగమైనటువంటి మాటలతో కార్యకర్తలు ఉత్సాహం నింపారు. అదేవిధంగా తెలంగాణతో తమకు రాజకీయ సంబంధం కాదు, కుటుంబ సంబంధం ఉంది, కుటుంబ అనుబంధం ఉందని కూడా రాహుల్ గాంధీ ప్రజలను మరింత చేరువయ్యే విధంగా ఆయన ప్రసంగం ఉందని కూడా స్పష్టంగా అర్థమైంది. సోనియా గాంధీ మీద వీరు ఏ విధమైతే ప్రేమ, అభిమానులు గుండెలు హత్తుకున్నారో అదే తరహాలో నేను కూడా మీ వెంట ఉంటానని కూడా రాహుల్ గాంధీ భావోద్వేగ ప్రసంగం చేయడం జరిగింది. అంతేకాకుండా తన చివరి శ్వాస వరకు తెలంగాణ సమాజంతో ఉంటానని కూడా రాహుల్ గాంధీ చెప్పడంతో సభ మొత్తం కూడా హర్షాతిరేకలు వచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. కాంగ్రెస్ న్యాయపత్ర గ్యారంటీ 6 గ్యారంటీ పైన ప్రజలు పూర్తి స్థాయిలో అయితే వాళ్ళు చాలా ఆసక్తిగా విన్నారు. ఆ సమన్వయం జనగణన చేస్తామని, రిజర్వేషన్ హక్కును కల్పిస్తామని, ఎస్సీ ఉపకులాలకు సప్లాన్లు ఇస్తామని కూడా, జమీన్ సంబంధించిన చట్టపరమైన హక్కులు ఇస్తామని కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో ఉండడం జరిగింది, న్యాయపత్రంలో ఉండడం జరిగింది. రైతులకు పూర్తి స్థాయిలో ఎంఎస్పీ ధరలు కేటాయిస్తామని, రైతు బీమా సంబంధించిన అంశాలు ఉంటాయని, రైతులకు రుణమాఫీ కమిషన్లు ఏర్పాటు చేస్తామని, అంటే రైతులకు సమన్యాయం అనేక రకాలుగానటువంటి అన్ని ప్రజలు భిన్నత్వంలో ఏకత్వంలో భారతదేశంలో సమన్యాయం పాటిస్తామని, ప్రస్తుతం ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టించి భారత్ ను విభజించాలని చూస్తుంది, కానీ తాము భారత్ ను కలిపే ప్రయత్నం చేస్తామని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. తెలంగాణ నుంచి ఈ యొక్క జోడో యాత్ర ప్రారంభం, అందులో దేశాన్ని కలిపే ప్రయత్నం కూడా చేయబోతుంది. దేశానికి ఆదర్శమైన రాష్ట్రం తెలంగాణగా తీర్చిదిద్దుతామని కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేయడం జరిగింది. కార్మికుల పక్షాన ఉంటుంది, యువ పక్షాన ఉంటుంది, మహిళల పక్షాన ఉంటుంది. ప్రతి మహిళకు సంవత్సరానికి ₹1,00,000 వారి అకౌంట్ లో వేయడం ద్వారా వారి ఆర్థిక అభ్యున్నతి, ఎంపవర్మెంట్ వస్తుందని కూడా మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ప్రభుత్వ పథకాలు అందజేస్తాము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అనే అంశాన్ని కూడా స్పష్టమైన విధానాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఇక రేవంత్ రెడ్డి ప్రసంగంతో జనవాహిని పూర్తిగా ఊగిపోయిన సందర్భం ఉంది, రెట్టింపు ఉత్సాహంతో ఉండడం జరిగింది. కేసీఆర్ గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఫోన్ ట్యాపింగ్ తో పాటుగా ప్రాజెక్టుల విషయంలో కానీ అనేకమైన అవినీతికి కూరుకుపోయారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ నాయకుల పైన అవాకులు చెవాకులు చేస్తున్నారు. ఆయనకు చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి తీరుతాము, ఈ కార్యకర్తలు నిర్మిస్తారని కూడా ఆయన చాలా ఘాటుగా విమర్శన చేయడం జరిగింది. అటు సూర్యాపేటలో ఇటీవల కేసీఆర్ సూర్యాపేటలోనూ కరీంనగర్ లో మాట్లాడినట్టు మాటలను ఉటంకిస్తూ రేవంత్ రెడ్డి కేసీఆర్ పై నిప్పులు చెరిగారడం జరిగింది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ రాష్ట్రంలో కరువు ఏర్పడిందన్న విషయాన్ని కూడా స్పష్టంగా చేయడం జరిగింది. బీజేపీకి బి టీమ్ గా వ్యవహరించినట్టు బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అయితే బొందపెట్టారో అదే తరహాలో ఇప్పుడు ఏ టీమ్ గా ఉన్నటువంటి బీజేపీని, మోడీని ఇంటికి సాగనంపి మళ్ళీ ఆ దేశంలో ప్రజాస్వామికమైన వాతావరణాన్ని నెలకొల్పే విధంగా ఇండియా కూటమిని గెలిపించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసిసి అగ్రనేత మాట్లాడడం జరిగింది. మొత్తం అందరూ కూడా ఈ జనజాతర సభ సందర్భంగా స్టేజ్ పైన ఉన్నటువంటి మంత్రులందరూ మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా ఒకే విధానాన్ని ప్రకటించడం జరిగింది. మొత్తం 17 పార్లమెంటు లోక్సభ స్థానాలకు గాను 15 వరకు కూడా గెలుచుకునే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని కూడా స్పష్టమైన అంశాన్ని చేయడం జరిగింది. ఈ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారంటీ స్కీమ్స్ ఎట్లా అమలు అవుతున్నారో అదే తరహాలో కేంద్రంలో ఇండియా కూటమి కనుక గెలిచిన తర్వాత ఈ 5 న్యాయతో పాటుగా అంటే 5 గ్యారంటీలు 25 అంశాలను పూర్తి స్థాయిలో మేనిఫెస్టోలో ఇంప్లిమెంట్ చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ తమ విధానమైన పత్రాన్ని కూడా తుక్కుగూడ కేంద్రం ఉన్నది సభ పరాంగణది కాంగ్రెస్ పార్టీకి చాలా సెంటిమెంట్ గా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ వేదిక ద్వారా రాహుల్ గాంధీ తెలంగాణ సమాజాలతో పాటుగా యావత్ దేశానికి తమ విధానాన్ని, పార్లమెంటు ఎన్నికల్లో ప్రచార సరళిని, ప్రచారమైనటువంటి అంశాన్ని చూపించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందని కూడా స్పష్టం జరిగింది. ఈసారి డెఫినెట్ గా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరుతుందని కూడా స్పష్టమైనటువంటి అంశాన్ని నేతలందరూ కూడా స్పష్టం జరిగింది. జూన్ 9వ తారీఖు రోజు
ఆ ఎర్రకోటపై మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ జెండా వస్తుందని కూడా ఆ అంశాన్ని కూడా కాంగ్రెస్ నేతలు అయితే స్పష్టం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆ ప్రచారము అదేవిధంగా ఈ సరళి చూసినట్టయితే డెఫినెట్ గా రాష్ట్రంలో 17 స్థానాలకు గాను 15 స్థానాలు గెలుచుకునే లక్ష్యంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రచార హోరు ప్రారంభించింది. సమర శంకరావాన్ని పూరించింది పార్లమెంట్ ఎన్నికల్లో. ఇక మొత్తం 17 నియోజకవర్గాల్లో కూడా భారీ బహిరంగ సభల ద్వారా తన ఎన్నికల యొక్క ప్రచార హోరు కొనసాగించనుంది రత్న. రైట్, థ్యాంక్ యూ సాదిక్.